ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయానికి వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు మరి ఒక దినమును ఆయుష్నిచ్చి నీ కృపచేత కాచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 28, 29లో ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 28, 29 వచనము. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. మనము చదువుకున్న భాగంలో ఆహాబు యెహోషాపాతు రాజు చూసి, నీవు రాజు వస్త్రములతో యుద్ధమునకు రమ్ము, నేను వేరే సైనికునిలాగా లేకుంటే ఒక మామూలు వ్యక్తిలాగా యుద్ధమునకు వస్తాను వేషం మార్చుకొని అని యెహోషాపాతు దగ్గరకు వెళ్ళి చెప్పటం మనం చూడగలం. తన యొక్క ఐడెంటిటీ, తన యొక్క గుర్తింపును దాచిపెట్టి తాను ఎవరో ఒకరిలాగా యుద్ధమునకు రావటానికి సిద్ధపడ్డాడు. తన యొక్క ఆలోచనలు, తన యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి. ఒకవేళ సైన్యంలో ఉన్నవారు లేకుంటే శత్రు సైన్యము నాపైకి, నేను రాజుగా ఉన్నదాన్ని బట్టి నాపైకి యుద్ధంలోకి వచ్చినట్లయితే నన్ను చంపివేస్తారేమో అన్న ఒక భయము అతని మనసులో ఉన్నది. అందుకే నేను సామాన్యునిగా, ఒక సైనికునిగా వస్తాను, ఒక సామాన్య వ్యక్తిగా యుద్ధంలో ఉంటాను, నీవు రాజుగా ఉండి ఈ సైన్యంను నడిపించమని చెప్పటం మనం చూడగలము. అదే సమయంలో సిరియా దేశపు రాజు తన యొక్క సైన్యాధిపతి దగ్గర చెప్పిన మాట, యుద్ధంలో చిన్నవారు కాదు, ఎవరితో కాదు, కానీ నేరుగా రాజు దగ్గరనే యుద్ధము చేసి అతనిని జయించాలి అన్న కార్యమును చెప్పటం మనం చూడగలం. కొన్నిసార్లు మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క కార్యములు దేవుడి యొక్క కృపకు దూరముగా మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, దుష్టులు వెళ్ళు మార్గములో ప్రవేశించవద్దు అన్న మాటను మనం చూడగలము. దుష్టులు వెళ్ళే మార్గంలో ప్రవేశించవద్దు, లేకుంటే వారి యొక్క మార్గంలో నడవవద్దు. కీడు తలంచేవారు వారి నడిచే మార్గంలో మనం నడవరాదు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకంటే వారి తలంపులు కేవలము ఇతరులను నాశనం చేసేదాన్ని, లేకపోతే ఇతరులకు హాని తీసుకొచ్చి ఇతరులకు కీడు కలిగించేవిగా ఉంటాయి, కానీ తాము జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇక్కడ ఆహాబు చేసిన కార్యము అదే. తాను క్షేమంగా ఉండేదాని కొరకు, తాను భద్రముగా ఉండేదాని కొరకు యెహోషాపాతును యుద్ధంలో రాజుగా రాజవస్త్రముతో రమ్మని ఆయన సలహా ఇవ్వటం మనం చూడగలం. యెహోషాపాతుకు అది అర్థము కాలేదు, దాని యొక్క తాత్పర్యం ఏమిటని గ్రహించుకోలేకపోయినాడు. అతను ఆహాబు చెప్పిన మాటకు లోబడ్డాడు, లేకుంటే ఆ మాటను విన్నదాన్ని బట్టి రాజవస్త్రములతో యుద్ధమునకు వచ్చినప్పుడు తన ప్రాణమునకు ఎంత గొప్ప ముప్పు తెచ్చుకున్నాడో, ఎంత గొప్ప కీడును తెచ్చుకున్నాడో అని గ్రహించుకోగలిగాడు. ఎందుకంటే అంతవరకు సైన్యంలో ఒకరితో ఒకరు యుద్ధము చేసుకుంటున్న వారు ఎప్పుడైతే రాజు యుద్ధమునకు వచ్చినాడని తెలిసినదో వారందరూ ఏకముగా రాజు పైన యుద్ధము చేయడానికి సిద్ధపడటం మనం చూడగలము. అందుకే మన యొక్క తలంపులు దుష్టుని యొక్క తలంపులు, లేకుండా దుష్టుని చూపించే మార్గంలో, కీడు తలంచే మార్గంలో నడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. అహాబు యొక్క తలంపులను
యెహోషాపాతు అంగీకరించిన దాన్ని బట్టి, వాటికి లోబడిన దాన్ని బట్టి తన పైన గొప్ప ఆపత్తును తెచ్చుకున్నాడు. తన ప్రాణమునకు హాని తెచ్చుకున్నాడు. ఈ ఉదయకాలమున నీకు సలహా ఇచ్చే నీ స్నేహితుని యొక్క మాటలు నీకు మేలుగా ఉంటాయా అని మొదటగా దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అహాబు అనేక మంది బయలు ప్రవక్తలను తీసుకొని వెళ్ళి యెహోషాపాతు ముందు వారి యొక్క ప్రవచనం చెప్పించినాడు. అయితే ఒక దేవుని సేవకుని యొక్క మాటకు విధేయుడు అవ్వటానికి అహాబు ఇష్టపడలేదు. అనగా తన యొక్క హృదయము దేవునికి చాలా దూరముగా ఉన్నది. అటువంటి వ్యక్తి యొక్క మాటలకు లోబడేదానికి, అటువంటి వ్యక్తి యొక్క మాటలకు ఇక్కడ యెహోషాపాతు సమ్మతించిన దాన్ని బట్టి తన యొక్క జీవితంలో గొప్ప కీడుకు సమీపమైనాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాగో మీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు? దుష్టుని సలహా తీసుకుంటున్నారా? అతని యొక్క మాటలు నీకు ఇంపుగా ఉండొచ్చు, అవి తుదకు అవి నిన్ను మరణమునకు తీసుకువెళ్తాయని నీవు గ్రహించుకోగలుగుచున్నావా? యెహోషాపాతు ఇంచుమించు మరణానికి సమీపించిన సమయంలో దేవుని వైపు మొరపెట్టినాడు. ఆ యుద్ధ భూమిలో నన్ను రక్షించుమని దేవుని వైపు మొరపెట్టినప్పుడు తన యొక్క కేకలను విన్న ప్రభు అతనిని రక్షించినాడు, అతను విడిపించినాడు. తన ప్రాణమును ప్రభువే కాపాడినాడు. శత్రులు ఇది అహాబు యొక్క స్వరము కాదు అనుకొని అతన్ని విడిచిపెట్టి, ఎవడో ఒకడు గురి చూడకుండా విడిచిపెట్టిన బాణం వలన అహాబు గాయపడినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలము. నీవు దేవుని మార్గములో నడిచినట్లయితే, దేవుని బిడ్డల యొక్క సలహాలు నడిచినట్లయితే నీకు మార్గము చాలా సరళముగా ఉంటుంది. అది కొన్నిసార్లు నీకు ఇరుకుగా ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు కఠినముగా ఉండొచ్చు. అయితే ఆ మార్గంలో నడిచినట్లయితే చివరికి నీవు సరి అయిన గమ్యస్థానము చేరుకొనగలవు. ఆ మార్గంలో నీవు నడవకపోతే నీ జీవితము నాశనం వైపు వెళ్తుంది. అదే సమయంలో దుష్టుని యొక్క తలంపులు, నీకు కీడు తలంచే వాని యొక్క ఆలోచనలకు నీవు లోబడ్డట్లయితే నీ జీవితంలో నీవు లేవలేని అంత గొప్ప కీడును నీకు నీ శత్రువు చేయగలడని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఎలాగున్నది నీ తలంపు? ఎలాగున్నది నీ యొక్క ప్రయాణము? ఎవరి యొక్క మాటలకు లోబడుతున్నావు? ఎటువంటి కార్యం నీ జీవితంలో కలిగి ఉన్నావని ఒకసారి నీవు ఆలోచించుకో. అప్పుడు దేవుని కృపచేత నడిపించబడి ఆయన యొక్క కృపచేత నీవు ముందుకు కొనసాగించబడదు. ఆయన మాటకు లోబడతావా? ఆయనకు నమ్మకస్తుగా ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయంలో నీ వాక్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అహాబు తలంపులను, అహాబు యొక్క ఆలోచనలకు లోబడ్డప్పుడు యెహోషాపాతు తన ప్రాణమునకు హాని తెచ్చుకున్నాడు. అయితే నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు నువ్వెంత గొప్ప విడుదలనిచ్చినావు, ఆయనకు విడుదలనిచ్చినావు, రక్షించినావు, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదమును దయచేసినావు. మేము కూడా నీ వైపు చూసేవారి కూడా దానికి సహాయం చేయము. మా చుట్టూ లోక కార్యములను జయించి మాకు కీడు తలంచే వాటిని నాయన మేము దూరముగా పెట్టుకొని నీకు సమీపించేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక.